ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది? ఈరోజు ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పత్రిక అధిపతే, నీ మిస్సెస్ కూడా. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. నీలాగా అక్రమ డబ్బుతో, అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాధాకృష్ణ గారు పత్రిక పెట్టలేదు. జర్నలిజంలో పుట్టాడు ఆయన. పాత్రికేయుడిగా పని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు గట్టిగా ఒక్కానించి ప్రజలకు చైతన్యపరచాలని చెప్పాడు. నీకు నచ్చలేదు, ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు, నేను దాన్ని ఏకీభవించను. నీకు నచ్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానం ఉంది, కౌంటర్ చేయి. నాలా ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారు మీరు మాట్లాడిన తప్పు, దీన్ని మీరు ఉపసంహరించుకోండి, ఇంకోటి చేయండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఏం నువ్వెవరం వదిలేవు? నీ టీవీలో అమరావతి మహిళలకి వ్యభిచారులతో పోల్చలేదా? సాక్షాత్తు మా అధినేత మా తల్లి భువనేశ్వరమ్మకి మా కళ్ళ ముందే శాసనసభలో అవమానపరిస్తే నువ్వు దుర్యోధనులాగా పక్కపక్క నవ్వి ఎంజాయ్ చేయలేదా? ఒక్కరోజే నువ్వు ఖండించావా? నీ పేపర్ ఖండించిందా? ఈరోజు మహిళలకి ఏదో జరిగిపోయిందని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాకంటే అవమానం ఎవరికి జరిగింది? మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అమరావతి మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు. అంతెందుకు, నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? దాని వెనక ఆయన పిచ్చోడు కాబట్టి, రేపు మాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన చెప్పాడని వీళ్ళందరూ అదే దారిలో వెళ్తుంటే నవ్వాలో ఏడాలో ఏమవ్వాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం, రేపు అధికారంలోకి వస్తాడట, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట, అన్నీ చూసేసాం. తిప్పి 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 ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేసావు కదా. దీనికి ఆన్సర్ ఏటో 2019 ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం. మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. ఏ విధంగా నాశనం అయిందో ఈ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అసహించుకున్నారో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక స్టేబుల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా అర్థం చేసుకోకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం? పార్టీ లేకపోతే బయటికి రాగలరా? ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఒక దొంగ పేపరు, ఒక దొంగ టీవీ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రజలు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి నిమిషానికి ఏ విధంగా మారుతున్నాడు, ఆ వ్యక్తి పదవి గురించి, ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా ఎంతమందిని మభ్యపెట్టాడు, ఎంతమందిని పొట్ట పెట్టుకున్నాడో చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను 6 సార్లు రాజకీయాల్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒక్క అవకాశం ఇచ్చారు. మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్ అంతా పిల్లల మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అధికారంలోకి రావడం కళ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలు అయితే విజ్ఞతతో వినండి. దీనికి ఆన్సర్ కూడా చేయాలి.
ఈరోజు ఏదో వైఎస్ సచ్చిలో నేను చెప్పడం కాదు, మా పార్టీ చెప్పడం కాదు, సాక్షాత్తు నీ పక్కన పెట్టుకున్న వ్యక్తే చెప్పాడు. చాలామంది మీ వైసీపీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. వైఎస్ హత్యలో, వైఎస్ మరణంలో జగన్ పాత్ర ఉంది, జగన్ కుట్ర ఉందని. దీనికి నువ్వు ఆన్సర్ చేయి, దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు కూడా మేము ఏదో లైట్గా అనుకున్నాం, కానీ నీ పరిణామాలు, నీ క్రూరత్వాలన్నీ చూస్తే ఇది మాకు కూడా నిజమనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పల్లవించుకున్నాడు. మొన్నటి వరకు ప్రజలకు మభ్యపెట్టడానికి 3 రాజధానులు, ఇప్పుడు చట్టం వచ్చిన తర్వాత కొత్తగా అవినీతి జరిగిపోయింది, మొత్తం డబ్బంతా 2 లక్షల కోట్లు ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి కొత్త పల్లవించుకున్నాడు. మీ జ్ఞానం లేకపోతే రండి, పాఠాలు చెప్తాం. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, 1 పైసా ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు అమరావతి మీద. ఈరోజు ఏ జిల్లాలో ఏ పనులు చేస్తున్నామో ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. అందులో పెద్ద పెద్ద మంత్రులు చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశారు? ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు ఉత్తరాంధ్రకు రాజధాని అన్నావు కదా, మొన్నటి వరకు మభ్య పెట్టావు కదా, ఆయన తానా అంటే మీరు తందానన్నారు కదా. ఈరోజు ఉత్తరాంధ్రను వదిలేసి మావిగాని పెట్టేటప్పుడు మీకు సిగ్గులజ్జు ఉండాలి కదా మాట్లాడడానికి. అంటే ఆయన కూడా మాటలు మారుస్తుంటే మీరు కూడా మాటలు మారిస్తే ప్రజలంత అమాయకులా? రండి, ఉత్తరాంధ్రలో 22 మాసాల్లో ఏం చేశామో కాలికి గజ్జి కొట్టుకొని చెప్తాను. 22 మాసాలు పరిశ్రమలు ఏమొచ్చాయి, ఇండస్ట్రీలు ఏమొచ్చాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి. మీ హయాంలో ఏం జరిగింది? అమరావతి రాజధానిని 3 ముక్కలు చేసి ఉత్తరాంధ్ర రాజధాని అన్నావు. ఏం చేసావు చెప్పండి. మీరు అభివృద్ధి మీద అడిగితే చెప్తాం, ఏం చేశారు అడిగితే చెప్తాం. కానీ కక్ష కుట్రలు, ఈ రాష్ట్రాన్ని బలి చేయాలని నీ పదవి గురించి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నేను కార్యకర్తలకు కూడా, మా కార్యకర్తలకు కూడా చెప్తున్నాను, మా నాయకులకు కూడా చెప్తున్నాను. 2014-19 మేము పని చేయకపోలేదు, సంక్షేమాన్ని అందించకపోలేదు, ఇలాగే ప్రతిరోజు అబద్ధాలు. అందుకే మీరు చూడండి, ఈసారి నేను కూడా అనుకున్నాను, మాటకు మాట చెప్తాను, ప్రతిరోజు ప్రజలకు చైతన్యపరుస్తాం. 2014-19 ఆడిందే ఆడిగా, పాడిందే పాడగా తప్పులు చెప్తూ వెళ్తే మేము సరైనటువంటి ఆన్సర్ చేయకపోవడం వల్ల 2019లో ఓడిపోయాం. ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వం. నువ్వేది చెప్తావో క్లారిటీగా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం. నేను చెప్పింది ఇప్పుడు తప్పులేదు, క్రానలాజికల్గా చెప్పాను డే 1 నుంచి. కాదని ఎవరైనా చెప్పగలరా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తలకి, నాయకులకు కూడా కోరుతున్నాను, ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళు చేసిన అబద్ధాలు, అవాస్తవాలు ఎప్పటికప్పుడు మనం ప్రజలకి చైతన్యపరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. ఎట్టి పరిస్థితుల్లో మంచిని ప్రేమిస్తారు, ధర్మాన్ని ప్రేమిస్తారు, ధర్మాన్ని రక్షిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తాను.